తమ పాదయాత్ర ప్రారంభించే ఈ నెల 26వ తేదీలోగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని డిమాండ్ చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. తాను పనిచేసేది బీసీల కోసమే, కాపుల కోసం కాదని జస్టిస్ మంజునాథ చేసిన ప్రకటనపై సీఎం స్పందించాలన్నారు. ముద్రగడతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్ చూద్దాం. కాపు ఉద్యమ నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మనతో ఉన్నారు. ఆయనే ఈ విషయం మీద అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జస్టిస్ మంజునాథే తమ కమిటీ కాపుల్ని బీసీల్లోకి చేర్చడం కాదు, బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం అని చెప్తా ఉన్నారు. దీంతో కొంత గందరగోళ పరిస్థితులు కాపులలోనే తలెత్తడం మనకు కనిపిస్తూ ఉంది. సార్, ఇప్పుడు ఈ కమిటీ కాపుల కోసం వేశారు, 9 నెలల్లో రిపోర్ట్ తెప్పించుకుంటాం అని పదే పదే ప్రభుత్వం చేత నియమించబడ్డ మంత్రులు చెప్తూ వచ్చారండి. అందులో భాగంగా నేను ఫిబ్రవరి 2016 న్యాయదర్శకు వచ్చినప్పుడు దేశం విరమించడానికి 8వ తారీఖున గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు, కళా వెంకటరావు వచ్చి మేము ఆగస్టు లోపల మంజునాథ్ గారు రిపోర్ట్ తెప్పించుకుంటాం, బీసీలో కలిపే కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చి నా దేశ విరమింప చేశారండి. అచ్చెన్న నేతృత్వంలో చర్చలు 7 నెలల్లో బీసీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుంటామని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగిందండి. తర్వాత వచ్చండి ఈ మంజునాథ్ గారు 13 జిల్లాల పర్యటన పూర్తి చేశారండి. 13వ జిల్లా అంటే ఈస్ట్ గోదావరి పర్యటన చేసినప్పుడు నాకు కూడా ఓ నోటీస్ పంపించారండి, ఆహ్వానం, మీరు కూడా రండి అవకాశం ఉంటే అని చెప్పి నాకు కూడా ఆహ్వానం పంపించారు. అది ఆహ్వానం నాకు ఇన్ టైంలో చేరలేదండి. వారి పర్యటన పూర్తయి వెళ్ళిపోయిన తర్వాత నాకు రావడం జరిగిందండి. ఇది కాపులు సంబంధించిన కమిషన్ కానప్పుడు నాకెందుకు పంపుతారు అన్నది ఒక ప్రశ్న అండి. 3/5/2015 మంజునాథ్ గారికి ఉత్తరం రాశాను నేను. ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్ విషయమై బీసీ కమిషన్ రిపోర్ట్ కోసం కమిషన్ వేసి చైర్మన్గా తమ నియమించినట్లు వారు చెప్పడం, అంటే ముఖ్యమంత్రి చెప్పడం, తమరైతే బీసీల కోసం కమిషన్ అని ప్రకటించడం పత్రికలో చూడడం జరిగింది. వారైతే బీసీ కమిషన్ చెప్పడం జరుగుతుందండి. ప్రభుత్వం సైడ్ నుంచి ఇది కాపుల కమిషన్ అని చెప్పడం జరుగుతుంది. ఎవరి కోసం నియమించిన 13 జిల్లాలు తమ పర్యటన చేయడం, మా జాతి వారు మీకు విన్నపాలు చేసుకోవడం తమరు స్వీకరించడం జరిగింది. కాపులు కానప్పుడు మా దరఖాస్తు తీసుకోకూడదండి. సుమారు 50,000-70,000 వచ్చాయి సార్, తీసుకోకూడదండి. ఆ మీటింగ్ హాల్కి కూడా మా కాపులను రానివ్వకూడదు. బీసీ నాయకులతో, బీసీ సోదరులతో పాటు మా నాయకులను కూడా ఆహ్వానించారండి. లేదని చెప్పడం అన్నది ఘోరాతి ఘోరంగా ఉంది సార్. ముఖ్యమంత్రిగా కూడా 8 నెలలు ఆగలేరా, 9 నెలలు ఆగలేరా అనే వారు కూడా అనేక సార్లు మీ కమిషన్ వేసాం అని చెప్పిన ఆ పెద్ద మనిషి ఈరోజు ఇంకో రకమైన గేమ్ ఆడడం అన్నది ఇంకా అసలు ఏ రకంగా కూడా క్షమించడానికి అయ్యా చెదపడుతుందండి. చెదబట్టి పురుగు పడేస్తాయి సార్. అబద్ధాల మీద అబద్ధాలు ఆడితే పురుగు పడతాయి సార్. మోసం చేశారా లేదా? ఇప్పుడు మంజునాథ్ గారు చెప్పింది ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలండి. ఇది కాపుల కోసం వేసిన కమిషన్ అని ముఖ్యమంత్రికి చెప్పాలి. లేదు అంటే దగాపడ్డ కాపులు అనుకుంటాం సార్. దగాపడ్డ కాపులు అంటే ఇంకా రోడ్డు ఎక్కమనే వారి ఆదేశంలాగా భావిస్తాం సార్. మా జాతి ప్రతాపం కూడా చూపిస్తారు. ఇలాగ మోసపోతే నిత్యం మోసపోడు సార్. ఎప్పుడొకప్పుడు పులి స్టాప్ పెడతారు సార్. పులి స్టాప్ పెట్టించుకునే టైం దగ్గరకు వచ్చేసింది సార్. ఇచ్చిన సవ్యంగా మా చెలో అమరావతి పాదయాత్ర కార్యక్రమం లోపు ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో తీర్మానం చేసి 9వ షెడ్యూల్లో చేర్చడం కోసం ఢిల్లీ పంపితే సరే లేదు అంటే మా పాదయాత్ర తీరుతుందండి. కొనసాగనివ్వను అంటున్నారు. చట్టం తన పని తాను చేసుకుంటామంటున్నారు. పాదయాత్ర కూడా చట్టాలు ప్రయోగిస్తారా? చట్టాలు మాకేనా, వాళ్ళు చుట్టాలా అని అడుగుతూ ఉన్నానండి. కాపుల రిజర్వేషన్ల కథ క్లైమాక్స్కి చేరుతున్న తరుణంలో జస్టిస్ మంజునాథ చేస్తున్న వ్యాఖ్యలు కాపులను
తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 26వ తేదీలోగా తమలను బీసీల్లో చేరుస్తున్నామంటూ కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపితే సరే లేకపోతే తమ చిరకాల వాంఛను ఎలాగ తీర్చుకోవాలో తమకు తెలుసంటూ కూడా ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. కిర్లంపూడి నుండి కెమెరామెన్ ప్రసాద్తో వర్మ, TV9 ఈస్ట్ గోదావరి.